అసలు తనకి ఇంతవరకే ఆయాసం లాంటివి రావాలి, కానీ మీరు అసలు ఏం రాలేదంటున్నారే. కేసు కొంచెం క్రిటికల్గా ఉంది, 24 అవర్స్లో ఆపరేషన్ చేయాలి. ఆపరేషనా? అవునండి, హార్ట్ సర్జరీ చేయాలి. ప్రజెంట్ అబ్జర్వేషన్లో పెట్టాము, 2 గంటలు అయితే కానీ ఏం చెప్పలేము. మీరైతే ఆపరేషన్కి డబ్బులు రెడీ చేసుకోండి. ఎంత అవుతుంది డాక్టర్? 7 lakhs దాకా అవ్వచ్చు. 7 లక్షలా? ఆపరేషన్ వరకే 7 lakhs అవుతుంది. పైన మెడికల్ ఖర్చులు వీటన్నిటికీ ఒక 1 lakh అవుతుంది. సార్ అంత అంటే వేరే ఆప్షన్ ఏమైనా ఉందా సార్? 2 గంటలు దాటితే కానీ చెప్పలేమమ్మా, కానీ ఖచ్చితంగా ఆపరేషన్ అయితే చేయాలి. ఇమ్రాన్, స్కానింగ్ ప్రిపేర్ చేయి. ఓకే సార్. అమ్మా చిన్నికి ఏం కాదు కదా? చిన్ని మళ్ళీ మామూలుగా వస్తుంది కదమ్మా. చిన్నికి ఏం కాదు నాన్న, మనం ఏం కానియం. నేను దొంగ పోలీస్ ఆడుకుంటే చిన్ని హార్ట్లో హోల్ వచ్చేదే కాదత్త. అంతా నా వల్లనే, అంతా నా వల్లనే. నేను బ్యాడ్ గర్ల్ అత్త, నేను బ్యాడ్ గర్ల్. దీంట్లో నీ తప్పేం లేదే వందన, ఆ దేవుడు రాసిన రాత. దీనికి మనమేం చేస్తాం? నువ్వు అట్లా బాధపడకత్త, నువ్వు ఏడవకు. ఆ దేవుడికి చిన్నికి ఏం కావద్దని మొక్కుకుంటా. చిన్నికి ఏం కాదు. గణేష, మా చిన్ని చెల్లి చాలా మంచిది. చిన్నికి ఏం కాకుండా చూడు స్వామి ప్లీజ్. నీ గుంజులంటే ఇష్టం కదా, నీకు 108 గుంజులు తీస్తా. చిన్ని మంచిగా అయినాక ఇంకో 20 స్వెటప్స్ తీస్తా స్వామి. ఇప్పటికిప్పుడు 7 లక్షలు అంటే ఎట్లనే? అదే ఆలోచిస్తున్నానయ్యా. మన దగ్గర అంత డబ్బు కూడా లేదు, మన దగ్గర ఉన్నదంతా తీసినా 2 లక్షలు రావే. అప్పు కూడా అంత దొరకదు కదయ్యా. నా డిబీలో జమ చేసిన పైసలున్నాయి కదా, అవి తీసుకో అమ్మా. ఏమన్నా చెయ్యాలి గాని బిడ్డనైతే కాపాడుకోవాలయ్యా. దేవుడా ఎంత పని చేస్తూ స్వామి.